ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశము ఐఐటి ప్రిపరేషన్లో స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, వాటిని అధిగమించడానికి 8th 9th నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ పేరెంట్స్కి తెలిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరిగింది. ఏ పేరెంట్స్కైనా వాళ్ళ పిల్లలు జీవితంలో మంచి పొజిషన్లో స్థిరపడాలని కోరుకుంటారు. సో వీటిలో వాళ్ళు ముఖ్యంగా ఎంచుకునే ఆప్షన్స్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. వీటిల్లో చదివితే ఐ ప్యాకేజ్ తోటి మంచి జాబ్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలామంది ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ని ఎంచుకుంటారు. సో మంచి ఐఐటి ర్యాంక్ కోసం ఇంటర్మీడియట్లో మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఎంత ఫీజు అయినా పే చేస్తుంటారు. పోటీ తీవ్రంగా ఉంటుంది కాబట్టి చాలామంది పేరెంట్స్ 6th or 8th నుంచే ఐఐటి ఫౌండేషన్ తీసుకుంటుంటారు. సో మరి 6th 8th నుంచి ఐఐటి ఫౌండేషన్ తీసుకున్నా ఎంతమంది దానివల్ల బెనిఫిట్ పొందుతున్నారు అన్నది పేరెంట్స్ తెలుసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్కి ఐఐటి కానీ ఎన్ఐటి కానీ సీట్ తెచ్చుకునే అర్హతలు ఉన్నా కూడా వాళ్ళ అర్హత మేరకు సీట్ సాధించడంలో విఫలం అవడానికి కారణాలు ఏంటి? 6th నుంచి ఫౌండేషన్ ఉన్నా కూడా ఎందుకు సాధించలేకపోతున్నారో ప్రతి పేరెంట్స్ తెలుసుకోవాలి. అంటే సీట్స్ కొన్నే ఉండొచ్చు, కానీ చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ అర్హత తగ్గ మార్కులు సాధించలేకపోతున్నారు. ఆ రీజన్స్ ఏంటో పేరెంట్స్ తెలుసుకుంటే ముందు నుంచి జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి. సో వీటి కోసం ఈ వీడియోస్ అని చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇంత టైం నేను వీడియోలు చూసే టైం లేదు, ఫీజు కడతాను, ఎంత ఫీజు అయినా కడతాను, మంచి ఇన్స్టిట్యూట్స్ సెలెక్ట్ చేసుకుంటాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదనుకుంటే తర్వాత బాధపడాల్సింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే లాభం లేదు. మీరు ఎంత ఫీజు కట్టినా కూడా దాని ఫలితం మీకు సరైన ఫలితం దక్కాలి అంటే సో అసలు మార్కులు ఎందుకు రావడం లేదని వాస్తవాలు తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటారు ఫౌండేషన్ ఇచ్చేస్తే సరిపోతుందని, కానీ నిజంగా ఐఐటి ఫౌండేషన్ వల్ల బెనిఫిట్ పొందేది 10,000 లేదంటే మ్యాక్సిమం 20,000 స్టూడెంట్స్ మాత్రమే. అదేంటి 20,000 అని మీకు డౌట్ రావచ్చు. అంటే యాక్చువల్గా ఐఐటీస్ కానీ ఐఐటీసే 18,000 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎన్ఐటీస్ ఒక 25,000 గవర్నమెంట్ ఫండెడ్ అండ్ IIITs అన్నీ కలిపినా కూడా 62,000 సీట్స్ ఉన్నాయి. అది 20,000 బెనిఫిట్ పొందుతున్నారు ఏంటి? 60,000 మెంబర్స్ స్టూడెంట్స్కి బెనిఫిట్ జరుగుతుంది కదా అనుకుంటారు. ఓకే, వాళ్ళందరికీ మిగిలిన 40,000 మంది కూడా సీట్ రావచ్చు, కానీ వాళ్ళకు వచ్చిన మార్క్స్ వాళ్ళ కెపాసిటీ తగ్గ మార్క్స్ కావు. అంటే వాళ్ళు ఇంకెక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. అంటే ప్రజెంట్ ఫౌండేషన్ వల్ల ఒక 20,000 వరకే, మ్యాక్సిమం 20,000 కూడా ఉండరు. సో మ్యాక్సిమం చెప్పినా కూడా 20,000 వరకే బెనిఫిట్ పొందుతున్నారు. మిగిలిన స్టూడెంట్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ తర్వాత లేయర్ స్టూడెంట్స్ ముందు నుంచే జాగ్రత్త తీసుకుంటే ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం, అంటే వాళ్ళకి వచ్చిన మార్క్స్ కంటే ఇంకా బెటర్ మార్క్స్ లేదంటే ఇంకా బెటర్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ 13 to 14 lakhs స్టూడెంట్స్ పోటీ పడుతున్నారు. సో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అందరినీ ఇంప్రూవ్ చేస్తామనేది అబద్ధము. కానీ ఒక ఫస్ట్ 2-3 lakhs స్టూడెంట్స్ని, అంటే మనం ఫస్ట్ బెనిఫిట్ పొందేది ఒక 20,000 అనుకున్నాం, ఆ తర్వాత లేయర్ ఉన్న స్టూడెంట్స్లో ఒక 2-3 lakhs స్టూడెంట్స్ని ఖచ్చితంగా మనము వాళ్ళు వచ్చే మార్క్స్ కంటే చాలా బెటర్ మార్క్స్ తెప్పించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్లో ఒక 75% ఆఫ్ స్టూడెంట్స్ని మనం పెద్దగా ఇంప్రూవ్ చేసే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఇది ఎగ్జామ్ చాలా డిఫికల్ట్ ఉంటుంది, వాళ్ళ నాలెడ్జ్ అప్ టు ది మార్క్ ఉండకపోవచ్చు. కానీ తర్వాత అంటే ఆ 20,000 కాకుండా తర్వాత ఉన్న 2-3 lakhs స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఉంది, కానీ వాళ్ళ నాలెడ్జ్ తగ్గ మార్కులు రావడం లేదు. నా 20 years టీచింగ్ ఎక్స్పీరియన్స్లో కొంతమంది స్టూడెంట్స్కి మంచి మంచి ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ సీట్ సాధించిన స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే చాలామందికి అర్హతలు ఉన్నా కూడా సీట్ సాధించని స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకు సాధించలేకపోయారు ఆధారాలతో సహా పేరెంట్స్కి చెప్దామని ఒక 10 to 12 వీడియోస్ చేశాను. అంటే ఆధారాలతో చెప్తే మీరు కూడా నిజం ఎంతవరకు నిజం అనేది చెక్ చేసుకోవడానికి ఉంటుంది. సో పూర్తిగా నేను చెప్పేది ఏది కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. సో నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్పే వీడియోస్లో ఫ్యాక్ట్స్ని మీరు ఎంతవరకు కరెక్టు అనేది మీ చుట్టుపక్కలే మీకు ఉదాహరణలు ఉంటాయి. మీ చుట్టుపక్కలే కొంతమంది ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఉంటారు, 6th నుంచి ఫౌండేషన్ తీసుకున్న స్టూడెంట్స్ ఉంటారు. ఈ వీడియోస్ ఆధారంగా నేను చెప్పేది ఎంతవరకు వాస్తవం అనేది మీరు వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు. సో నిజాన్ని ఎంత లోతుగా తెలుసుకుంటే మనం అంత జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోస్ అని చూసి మీ చుట్టుపక్కల మీరు వెరిఫై చేసుకోండి, అది ఎంతవరకు నిజం అనేది వాస్తవం తెలుసుకోండి. పూర్తిగా నేను చెప్పి నమ్మకుండా వెరిఫై చేసుకుంటే మీరు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏదో చెప్తుంటారు, ఏది నమ్మాలో ఏదో తెలియదు, అంత కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే నేను చెప్పేది కూడా ఏది వినకుండా
సో నేను చెప్పే ఉదాహరణలతోటి, ఎగ్జాంపుల్స్ తోటి, లేదా మీ ఇంట్లోనే ఉండొచ్చు, ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్ ఉండొచ్చు, మీ బ్రదర్స్ ఎవరో ఒకరు ఉండొచ్చు. సో వాళ్ళ ద్వారా మీరు తెలుసుకుంటే నిజం అనేది మీకు వాస్తవాలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ముందు నుంచి జాగ్రత్త పడవచ్చు. నేను ప్రూఫ్స్తో చెప్పాలనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా టైం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి చాలా వీడియోస్ ఉంటే 10 to 12 వీడియోస్ ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేస్తే, కొద్దిగా మీ విలువైన సమయాన్ని స్పెండ్ చేస్తే మీ పిల్లల భవిష్యత్తుకి మంచిగా ఉపయోగపడుతుంది. వాళ్ళ కోసం మీరు పడే శ్రమ, సంవత్సరాల తరబడి లక్షల ఫీజులు కట్టిన దానికంటే ఒక 2-3 అవర్స్ పెద్ద కష్టమేం కాదు. ఇన్నాళ్ళు మీరు కట్టిన ఫీజుకి లేదంటే పిల్లలు పడే కష్టానికి సరైన ఫలితం కోసం ఒక సినిమా టైం అనేది వేస్ట్ చేయడం వల్ల నష్టమేమీ జరగదు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్స్ చదువుతున్న స్టూడెంట్స్, అలాగే కంప్లీట్ అయిన స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కూడా ఈ వీడియోస్ చూస్తే, సో మీరు ప్రిపరేషన్లో మీరు ఎంత సిన్సియర్గా కష్టపడ్డా కూడా సరైన ఫలితం రాకపోవడానికి కొన్ని కారణాలు ఆ టైంలో మీరు అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు. ఒక్కసారి వెనక్కి తిరిగి ఈ వీడియోస్ చూసుకుంటే సో మీకు క్లియర్గా మీరే లైవ్ ఎగ్జాంపుల్, ఎందుకంటే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే కాబట్టి మీకు క్లియర్గా మీరే లైవ్ ఎగ్జాంపుల్ కాబట్టి సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు 100% మీరు జడ్జ్ చేయగలరు. ఎందుకంటే మీరు వెనకపడ్డడానికి కారణాలు ఏంటి, మీరు కొన్ని ప్రాబ్లమ్స్ అయిపోవడానికి కారణాలు ఏంటి అన్నది కూడా అన్ని వీడియోస్లో డిస్కస్ చేస్తాను కాబట్టి అది ఎంతవరకు నిజం అనేది మీకు కరెక్ట్గా జడ్జ్ చేసి మీ బ్రదర్స్, మీ సిస్టర్స్ని అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది. మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒక గుంతనో ఒక మ్యానోలో ఉంటే తర్వాత వచ్చే వాళ్ళని మనం అలర్ట్ చేస్తాం కదా. సరే వేరే వాళ్ళు అలర్ట్ చేయకపోయినా వెనక మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే అలర్ట్ చేస్తామా లేదా? అలాగే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మీరు ఫేస్ చేశారు కాబట్టి మీ కష్టానికి తగ్గ మార్కులు మీరు రాలేదు కాబట్టి, అంటే కష్టపడిన స్టూడెంట్స్ కొంతమంది 70% స్టూడెంట్స్ పూర్తి వదిలేసి ఉంటారు స్టార్టింగ్లో, వాళ్ళకి దీని విలువ తెలియదు. కానీ పోరాడి విఫలమైన స్టూడెంట్స్ వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఫస్ట్ ఉన్న స్టూడెంట్స్ కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ 20,000 స్టూడెంట్స్ తెలియదు, ఎందుకంటే వాళ్ళకి పెద్ద నష్టం ఏం జరిగి ఉండబోదు కాబట్టి. కానీ పోరాడి ఫైట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి పెయిన్ అనేది బాగా తెలుస్తుంది, అది ఫ్యాక్ట్స్ కూడా తెలుస్తుంది. కాబట్టి మీ బ్రదర్ సిస్టర్స్ని మీరు అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మీ పడిన వేదన, మీరు పడిన బాధ మీ బ్రదర్ సిస్టర్స్ పడకూడదు. ఎందుకంటే నేను చెప్పేది కొన్ని ఎంతవరకు కరెక్ట్ అనేది పేరెంట్స్ కూడా తెలియకపోవచ్చు, కానీ మీరు ఆల్రెడీ ఫేస్ చేశారు కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నేను ఎంతవరకు చెప్పింది మీకు ఆ రీజన్స్ కోయిన్సైడ్ అవుతాయి. సో రీజన్స్ కోయిన్సైడ్ అయితే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే 100% జడ్జ్ చేయగలరు. కాబట్టి మీ బ్రదర్ సిస్టర్స్ కోసం మీరు కూడా కొద్దిగా ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేస్తే వాళ్ళని మీలాగా ఎటువంటి బాధలు పడకుండా మంచి సీట్ సాధించే అవకాశాలకి దిశగా మనం మళ్లించవచ్చు. నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ ఇయర్స్ ఆధారంగా సో చాలామంది స్టూడెంట్స్కి మార్క్స్ ఏ విధంగా వచ్చినాయి, అసలు ఎంతమంది స్టూడెంట్స్కి మంచి మార్క్స్ వచ్చినాయి అన్నది మనం అబ్జర్వ్ చేస్తే, సో అసలు ఎంతవరకు అంటే 6th నుంచి ఫౌండేషన్ తీసుకోవడం వల్ల 8th నుంచి ఫౌండేషన్ తీసుకోవడం వల్ల ఎంతవరకు లాభం జరుగుతుందో మీకు ఆ చార్ట్ చూస్తే తెలుస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో అసలు మార్కులు ఏ విధంగా వస్తున్నాయో చూద్దాం. ఆ తర్వాత వీడియోలో సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెనకబడడానికి కారణాలు ఏంటో ఆధారాలతో సహా చూద్దాం.